సో మంచిగా లేని రోజు సమస్యలు వస్తాయి కదా. దీన్ని రాజకీయ అవకాశవాదం, ఇది పదవుల్ని అనుభవించి కష్టకాలంలో పార్టీని వీడి వెళ్ళిపోతూ ఉన్నారు, ఇది రాజకీయ అవకాశవాదులు వీళ్ళంతా అని చెప్పి బీఆర్ఎస్ నాయకులు అంటూ ఉన్నారు సార్. ఇప్పుడు వెళ్ళిపోయిన దానం నాగేందర్, బొంతు రామ్మోహన్, కడియం శ్రీహరి, కడియం కావ్య, మేయర్ గద్వాల విజయలక్ష్మి, కేకే, ఇంద్రకరణ్ రెడ్డి కూడా వెళ్ళిపోతారని ప్రచారం జరుగుతోంది. రంజిత్ రెడ్డి, సునీత, పెద్ద లిస్టే ఉంది కదా సార్. ఒకవేళ వీళ్ళు రాజకీయ అవకాశవాదులుగా ముద్ర వేశారు కదా సార్, 2028లో మళ్ళీ ఎలక్షన్స్కి ముందు వీళ్ళందరూ వస్తానంటే నో చెప్తుందా బీఆర్ఎస్? అది పోలే, భవిష్యత్ పక్క పెట్టండి. గతంలో తీసుకున్నారు కదా. దానం నాగేందర్ ఎక్కడి నుంచి వచ్చాడు? కాంగ్రెస్ నుంచే కదా. కడియం శ్రీహరి ఎక్కడి నుంచి వచ్చాడు? తెలుగుదేశం నుంచే కదా. సో మీరు కాంగ్రెస్ పార్టీ నుంచి చెడామడ తీసుకున్నారు కదా. సో మీకు పదవులు అనుభవం. ఇప్పుడు సవితా ఇంద్రారెడ్డి కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యే అయ్యారు. మీరు తీసుకొని విద్యామంత్రి మినిస్టర్ చేయలేదా? సవితా ఇంద్రారెడ్డి కాంగ్రెస్ ఏం తక్కువ చేసిందండి? సో ఇంద్రారెడ్డి కాలం నుంచి కూడా మంత్రులుగానే ఉన్నారు కదా. రాజశేఖర రెడ్డి అయితే హోంమంత్రి చేశారు కదా. సో సవితా ఇంద్రారెడ్డి కాంగ్రెస్లో ఏం తక్కువైంది? సో మరి ఆమెను చేర్చుకున్నప్పుడు, ఆమె చేరుతానన్నప్పుడు, అమ్మా నీకు ఏం తక్కువైంది కాంగ్రెస్లో? నీకు అన్ని ఇంత పదవులు ఇచ్చారు కదా కాంగ్రెస్, మీరు వెళ్ళొద్దని అన్నాడు కేసీఆర్. సో దానం నాగేందర్కి ఏం తక్కువైంది? కాంగ్రెస్లో మంత్రి కాలేదా? ఎమ్మెల్యే కాలేదా? అయ్యమని నువ్వు మా పార్టీలో ఎందుకు చేరుతున్నావు? నీకు కాంగ్రెస్ పార్టీ పదవులు ఇచ్చింది కదా, ఎమ్మెల్యే అయింది కదా, నువ్వు మా దాంట్లో ఎందుకు చేరుతున్నావు అన్నాడు కేసీఆర్. సో మీరు ఇవాళ రాజకీయ అవకాశవాదం అంటే ఆ రోజు జరిగింది ఏంటి అని అంటున్నాను. 2025 పక్క పెట్టు, నేను అదే చెప్తున్నా కదా. కాంగ్రెస్ పార్టీ ఇవాళ బీఆర్ఎస్ చేసింది కదా, మేం చేస్తున్నాం అంటున్నారు. బీఆర్ఎస్కి వచ్చిన పరిస్థితి మీకు వస్తుంది, అనుమానం లేదు. ఇవాళ 28 అది ఇంకెప్పుడా చెప్పలేం. కానీ ఇవాళ పోలో అనుకుంటూ బీఆర్ఎస్ నుంచి నేతలు వస్తున్నారని ఆనందపడుతున్న కాంగ్రెస్ పార్టీకి రేపు మళ్ళీ వీళ్ళు కాంగ్రెస్ని కూడా తిట్టకుండా పోతారు. ఎవరు పోతారని అంటలేను. ఇదే కేశవరావు పోతాడా, కడియం శ్రీహరి పోతాడా కాదు, జరగబోయే పరిణామం అదే. ఇప్పుడు బీఆర్ఎస్కి ఏం జరిగిందో కాంగ్రెస్కి అది జరుగుతుంది. కానీ ఈ లోపలైతే పవర్ ఎంజాయ్ చేస్తారు కదా. ఇప్పుడు కేసీఆర్ 10 ఏళ్ళు అనుభవించలేదా? పవర్ ఎంజాయ్ చేయలేదా? సో అందువల్ల రాజకీయ అవకాశవాదం అంటే ఎవరు? సో ఏ తప్పు చేయని వాడు రాళ్ళు వేయాలని సినిమా పాట ఉంది. మీలో తప్పు చేయని వాడు ఎవరో చెప్పండి రాయేయడానికి అని. సో ఈ రాజకీయ అవకాశవాదాన్ని తెలంగాణ గడ్డపైన బ్రహ్మాండంగా విశ్వరూప స్థాయిలో పెంచింది కేసీఆర్ కదా. కేసీఆర్కి ఒక అవకాశం ఉంది, ఎందుకంటే చాలామంది కొత్త వాళ్ళు తెలంగాణ ఉద్యమంలో. సో ఆ కొత్త వాళ్ళతో రాజకీయం చేసి బలమైన కార్యకర్తల పునాదులపైన, బలమైన తెలంగాణ వాద పునాదులపైన పార్టీ నిర్మించాల్సిందే. అది చేయనప్పుడు ఏమైంది? నువ్వు వ్యక్తి చుట్టూ, ఇప్పుడు బీజేపీలో వచ్చే వాళ్ళు ఉండొచ్చు, పోయే వాళ్ళు ఉండొచ్చు, కానీ పార్టీ మాత్రం దెబ్బతింటలేదు. మీరు గమనించండి. మీరు బీజేపీలో ఎన్నికలకు ముందు ఎంతమంది వచ్చారు, ఎంతమంది పోయారు, కానీ బీజేపీకి ఏమైంది? 7% నుంచి 14% ఓటింగ్ పెరిగింది. ఒక్క ఎమ్మెల్యే నుంచి 8 ఎమ్మెల్యేలు ఓటింగ్ పెరిగారు. మరి బీజేపీలో కూడా వస్తున్నారు, పోతున్నారు, కానీ బీజేపీ ఎందుకు నష్టపోవడం లేదు? దానికి కారణం ఏంటంటే బీజేపీ కోర్ అలాగే ఉంటుంది. ఆ కోర్కు యాడ్ అవుతుంది, సబ్ట్రాక్ట్ అవుతుంది. సో కూడికలు కోర్ అలాగే ఉంచుకొని కొత్త వాళ్ళు వస్తున్నారు, కొంత యాడ్ చేస్తున్నారు, మళ్ళీ వెళ్ళిపోతున్నారు, కొంత మైనస్ అవుతుంది. ఈ ప్లస్లు మైనస్లో బ్యాలెన్స్ షీట్ ఉంటుంది. కోర్ మాత్రం తగ్గడం లేదు. ఆ కోర్ అలాగే కాపాడుకుంటూ చేస్తున్నారు. అది ఐడియాలజికల్ కోర్ కావచ్చు, అది ఆర్గనైజేషనల్ కోర్ కావచ్చు, ఆ కోర్ ఎక్కడికి పోవడం లేదు. ఇప్పుడు బీఆర్ఎస్కి ఆ కోరే లేకుండా చేసుకున్నారు. సో ఎవరు తెలంగాణ వాదులు, ఎవరు కాదు, అసలు తెలంగాణ వాదులు ఉరికించి రాళ్లతో కొట్టిన వాళ్ళను, తెలంగాణ వాదులపైన తుపాకులు ఎక్కుపెట్టిన వాళ్ళను, తెలంగాణ వాదులపైన కేసులు పెట్టిన వాళ్ళను, తెలంగాణ వాదం తప్పు, సమైక్యంగా ఉండాలని బలంగా వాదించిన వాళ్ళను, అసలు ఇన్ని రకాలుగా చేసిన వాళ్ళందరినీ నువ్వు టీఆర్ఎస్లో చేర్చుకొని వాళ్ళకి పదవులు ఇచ్చి మంత్రులను చేస్తే పార్టీని నిర్మించకుండా వ్యక్తి చుట్టూ, వ్యక్తికి ఉండే గ్లామర్ చుట్టూ నిర్మిస్తాను అంటే అది ఎక్కువ కాలం నిలబడదు. సో ఒక బలమైనటువంటి ప్రజా ఉద్యమం ఆధారంగా ఏర్పడ్డ పార్టీ హూ ఈజ్ కేసీఆర్ 2000లో ఆయన చంద్రబాబు నాయుడు హయాంలో డిప్యూటీ స్పీకర్గా కేవలం ఒక డిప్యూటీ స్పీకర్లు ఎవరో కూడా చాలామంది తెలియదు, ఒక రవాణా మంత్రిగా పనిచేశాడు అంతే. అలాంటి వ్యక్తి తెలంగాణ జెండా పట్టుకుంటే, తెలంగాణ వాదాన్ని పట్టుకుంటే ప్రజలు ఆయనను తెలంగాణలో ఒక మహానాయకుని చేశారు. సో మహానాయకుని చేసింది ఇతర పార్టీ నుంచి వచ్చిన నేతలు కాదు,
మహానాయకుని చేసింది తెలంగాణ ప్రజలు, తెలంగాణ సమాజం. ఎందుకు చేసింది? తెలంగాణ వాదానికి ఒక ప్రతీకగా ఉంటారు అని. సో కానీ కేసీఆర్ నేను ఫక్త్ రాజకీయ పార్టీగా మారుతా అన్న తర్వాత సహజంగా ఏం జరుగుతుంది? ఉద్యమ విలువలు, ఉద్యమాల ఆకాంక్ష లేకుండా పోతాయి. అందువల్ల ఇప్పటికైనా అర్థం చేసుకోవాల్సింది, గో బ్యాక్ టు ద రూట్స్. తెలంగాణ ఉద్యమంలో కూడా ఉన్న లోపాలు ఏమైనా ఉంటే వాటిని కూడా సరిదిద్దుకొని ఒక యూ షుడ్ హ్యావ్ సంథింగ్ కదా. సో ఎందుకు ఈ బీఆర్ఎస్లో ఉండాలి అన్నదానికి ఒక బలమైన అంశం ఉండాలి. బీజేపీలో కూడా చాలామంది ఒరిజినల్ బీజేపీ వాళ్ళు చాలా అసంతృప్తితో ఉన్నారు, కానీ వాళ్ళు ఎవరు పార్టీ మారడం లేదే. ఎందుకు మారడం? అక్కడ పార్టీ ఐడియాలజీ ఈజ్ మోర్ పవర్ఫుల్ దెన్ ఇండివిజువల్. ఇక్కడ ఏం చేస్తున్నారు? పార్టీ లేదు, ఐడియాలజీ లేదు. దాంతో ఇండివిజువల్ ఈజ్ మోర్ పవర్ఫుల్ దెన్ ఎవ్రీథింగ్. ఆ ఇండివిజువల్ అవకాశం ఉన్నప్పుడు వస్తున్నాడు, అవకాశం ఉన్నప్పుడు పోతున్నాడు. సో ఇఫ్ యూ బిల్డ్ ఎ పార్టీ బేస్డ్ ఆన్ ఐడియాలజీ, బేస్డ్ ఆన్ ఐడియాస్, బేస్డ్ ఆన్ ఆర్గనైజేషన్, క్యాడర్ నిర్మాణం, సో ప్రజల కొరకు నిజాయితీగా కమిటెడ్గా పనిచేస్తే కనీసం కొంతమంది అయినా కార్యకర్తలు వీళ్ళ ఆధారంగా ఒక రాజకీయ పార్టీని నిర్మిస్తే పార్టీ నుంచి వెళ్ళేటోళ్ళు వెళ్ళినా కూడా ఫండమెంటల్గా పార్టీ దెబ్బతిన్నది. ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి వెళ్ళడం లేదా? పంజాబ్లో ఉన్న ఏకైక ఎంపీ వెళ్ళిపోయాడు, లోక్సభలో ఉన్న ఏకైక ఎంపీ, ఢిల్లీలో ఎమ్మెల్యేలు వెళ్ళిపోయారు. మళ్ళీ కేజ్రీవాల్ ఎందుకు గెలుస్తున్నాడు? ఆడ కేజ్రీవాల్ అనే ఒక ఐడియా చుట్టూ జనం ఆకర్షితులై ఉన్నారు. ఆ ఐడియా నిలబెడుతుంది పార్టీ. ఇక్కడ ఐడియానే డైల్యూట్ చేశాడు కేసీఆర్, అది చేసిన మిస్టేక్. సో తెలంగాణ వాదము అనే ఐడియానే డైల్యూట్ చేసి ఫక్త్ రాజకీయ పార్టీగా రూపాంతరం చెందితే జరుగుతున్నటువంటి పరిణామం, అధికారం ఉన్నంత కాలం, బెల్లం ఉన్నంత కాలం ఈగలు ముగుతాయి, బెల్లం లేనప్పుడు ఈగలు ముగవు. సో జరుగుతున్నది అది. అధికారం చుట్టూ మీకు పదవులు ఇచ్చాను కదా, పదవులు వచ్చిన వాళ్ళని కదా మీరు తీసుకున్నది. కాంగ్రెస్ పార్టీలో ఏం తక్కువైందని ఎమ్మెల్యేలు అందరూ గెలిచిన ఎమ్మెల్యేలు, అంటే బీఆర్ఎస్ వేవ్లో కూడా గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, టీడీపీ ఎమ్మెల్యేలు, సిపిఐ ఎమ్మెల్యేలు దొరికినట్టు తీసుకుంటాయి. సో 88 సీట్లు ఉండగా వాళ్ళకి 10 మంత్రి పదవులు ఇస్తుంది. వాళ్ళు కనీసం రాజీనామా చేసి మళ్ళీ ఎమ్మెల్యేగా కూడా పోటీ చేయకపోతుంది. అఫీషియల్గా టీడీపీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలుగా ఉండి బీఆర్ఎస్ క్యాబినెట్లో ఉంటుంది. ఇవన్నీ జరిగాయి కదా. అందువల్ల సింపతి లేదు, లేకపోతే ఎంత సానుభూతి రావాలి నార్మల్గా అయితే. నిజమే కదా, కేశవరావుకు ఏ పదవులు ఇవ్వలేదు, రాజ్యసభ సీట్లు, కూతురుకు మేయరు, ఐ థింక్ కుటుంబంలో కొడుకు అనుకుంటాను, కార్పొరేషన్ చైర్మన్ ఎవరు ఇచ్చారు, విప్లవ్. సో ఇచ్చారు. అందువల్ల అన్ని రకాలుగా గౌరవం ఇచ్చారు. ప్రతి మీటింగ్లో కూడా కేశవరావును ప్రత్యేకంగా సంబోధించేవారు కేసీఆర్. అందువల్ల డెఫినెట్గా కేసీఆర్కు డిస్ప్రపోర్షనేట్గా గౌరవము పవర్ బీఆర్ఎస్లో దక్కింది, ఎలాంటి అనుమానం లేదు. కడియం శ్రీహరి డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా చేశారు. అఫ్కోర్స్ తర్వాత క్యాబినెట్లో తీసుకోకపోయినందుకు బాధ ఉండొచ్చు, అది కూడా క్వశ్చనబుల్గానే ఉంటుంది. సో బట్ స్టిల్ వీళ్ళందరికీ కూడా బీఆర్ఎస్లో గౌరవం దక్కిందా దక్కలేదా అనేది కాదు, ప్రాతిపదిక ఏంటి, నెక్స్ట్ జనరేషన్కు వారి రాజకీయ ప్రయోజనాలు కావాలి, రాజకీయ గుర్తింపు కావాలి. అందువల్ల రాజకీయాల్లో మనము వేటికి నిలబడితే అవే మనల్ని కాపాడతాయి. ఒక్కసారి మనము మన ఉనికి అస్తిత్వం అనేది డైల్యూట్ చేస్తే మనకి కింద చాప కింద నీరులాగా మన గ్రౌండ్ కదిలిపోతుంది. ఇప్పుడు బీఆర్ఎస్ జరుగుతున్నది, అది ఫ్యూచర్ ఉండదా అంటే డెఫినెట్గా ఉంటుంది ఏ రాజకీయ పార్టీకైనా. ఇఫ్ ఇట్ గోస్ బ్యాక్ టు ద రూట్స్, అంటే తెలంగాణ టీఆర్ఎస్కు ఇంతటి వైభవాన్ని తెచ్చిన అంశం ఏది అని గుర్తించి ఆ అంశానికి నిబద్ధతతో గనక పనిచేస్తే ఫ్యూచర్ ఉంటుంది. రైట్ సార్. కీలక సమయంలో బీఆర్ఎస్లో కీలకమైన